లేదు. ఇక ముఖ్యంగా ఈ ఇష్యూస్కి సంబంధించి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లేదా ఈ మధ్యకాలంలో అనేక అపోహలు కూడా వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ వర్సెస్ సినీ ఫీల్డ్ అనే ఇష్యూలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ దగ్గర నుంచి లేదా అప్పటి నుంచి నాగార్జున దాని మీదకి వెళ్ళి ఎన్ కన్వెన్షన్ని కూలగొట్టడం దగ్గర నుంచి ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ వరకు జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత మీరు మొత్తం మీద ఇటు సినీ ఫీల్డ్కి కానీ అటు గవర్నమెంట్కి కానీ ఏం విజ్ఞప్తి చేస్తారు? మనం సంయమనం పాటించాలి, వాళ్ళైనా మనమైనా. ఇప్పుడు కొండా సురేఖ గారి కామెంట్ చాలా బ్యాడ్ కామెంట్ ఆ రోజు ఆవిడ చేసింది, అది చేయకూడదు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అతను ఎవరో ఓ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే గారు చేస్తే ఆ రోజు నేను చాలా అన్నాను, డబ్బులు సంపాదిస్తున్నారు ఏదో సంథింగ్ ఏదో అంటే నేను ఆ రోజే మాట్లాడాను. సో వీళ్ళెవళ్ళు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ ఒక ఎమ్మెల్సీ ఒక ఆయన మాట్లాడారు, ఆయన కూడా చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. ఈ నేషనల్ అవార్డు తీసేసుకుంటారా, కేసు పెట్టారు కాబట్టి, ఇటువంటివి మాట్లాడారు. ఇటువంటి పిచ్చి మాటలు. అంటే వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో సీట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి. ధర్మం ఏదంటే అది మాట్లాడమను. ఏ పార్టీ ఎవరు, ఆయన ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ఎదుటివాళ్ళు, లేకపోతే పెద్ద హీరో అయి ఉండొచ్చు, ఇంకెవరిన పెద్ద సెలబ్రిటీ అయి ఉండొచ్చు. కానీ ఊరికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం అనేది మాట్లాడకూడదు. రెస్పాన్సిబిలిటీ లేకుండా గవర్నమెంట్ వాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానీ మన మీద చాలా బాధ్యత ఉంది, సమాజపరంగా చాలా బాధ్యత ఉంది. మనకి ఈ పొజిషన్ మనం అర్హులమా కాదా అని ఆలోచించుకోవాలి ఫస్ట్. మనకి ఓ గవర్నమెంట్లో పొజిషన్లో ఎమ్మెల్యేల నుంచి మంత్రుల నుంచి దానికి వెళ్ళే పరిస్థితికి మనం అర్హులమా? అట్లాగే సినిమా ఇండస్ట్రీలో నేను హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అయ్యేదానికి మనం అర్హులమా? ఇవాళ ఈ స్టేజ్కి వచ్చామంటే మన ప్రజలే కదా. ఈ ప్రజలకి మనం ఎంతో కొంత రెస్పాన్సిబుల్గా మనం సమాధానం చేయాలి అని ఆలోచించుకుంటే ఈ పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం మానేస్తారు.